రేపు 29వ తారీఖు ఎలక్షన్ అయిపోతే బెంగాల్లో ఆ వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అన్న ఒక కొత్త ప్యానిక్ కూడా ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గర పెరుగుదలకు కారణమవుతుంది. వాస్తవంగా పెట్రోల్ నేను నాకు 3 రోజులకు 4 రోజులకు ఒకసారి ట్యాంక్ పోయించాల్సి వస్తుంది టూ వీలర్కి. అలా పోయించేటప్పుడు నేను అబ్జర్వ్ చేసేది అందరూ రూ. 50 పెట్రోలు, రూ. 100 పెట్రోలు ఇట్లా పోయించుకుంటారు. కొంచెం ఏ ఉద్యోగస్తులు అట్లాంటి వాళ్ళు 200 పోయించుకుంటారు. నేను ఎప్పుడు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటాను. అది 3-4 రోజులు వస్తుంది, ఒక్కోసారి వారం రోజులు వస్తుంది, అట్లాగే సరిపోతుంది. అయితే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఒక బంకులో అంటే ఇక్కడ రూ. 200 మించి పోయట్లేదు. అక్కడ అయ్యాక మళ్ళీ ఇంకో బంకుకి వెళ్ళి మళ్ళీ పోయించుకుంటున్నారు. అవసరమైతే అప్పు చేసి మరీ పోయించుకుంటున్నారు. ఎందుకంటే ధర పెరుగుతుంది, రేపు పొద్దున అయిపోయాక ఏమన్నా ఆగిపోతుందేమో అనే భయం. ఎలక్షన్స్ బెంగాల్ది 29th అయిపోద్ది, అందుకోసం పట్టు బిగించి ఉంచారు. అది అయిపోతే పెంచేస్తారు ధర, అట్లాగే లేకపోతే మళ్ళీ రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తామన్న భయంతో ప్యానిక్ బయ్యింగ్ పెరుగుతోంది. ప్రభుత్వాలు పక్కన చెప్తున్నాయి అట్లాంటి సీన్ ఏం లేదని కేంద్రం చెప్తోంది, రాష్ట్రం చెప్తోంది. కానీ జనంలో మాత్రం భయం పోవట్లేదు.